హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్. తెలంగాణలోని హైదరాబాద్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా ఆయనకు జ్వరం, అలసట, అసౌకర్యం కలుగుతుండటంతో వైద్యుల సలహా మేరకు హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్లో ఉన్నారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడారు. ఇది ఇద్దరి మధ్య ఆరోగ్యం నుంచి పాలన వరకు అనేక విషయాలు చర్చకు వచ్చాయి. పవన్ గారు జ్వరం పెద్దగా లేకపోయినా దగ్గు మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతోంది, కానీ పనులు ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఇటీవలే మెగా డిఎస్సి విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని గర్వంగా చెప్పారు. ఇది రాష్ట్రంలో విద్యారంగానికి ఒక పెద్ద మైలురాయి అవుతుందని కూడా పేర్కొన్నారు. అదే సమయంలో అక్టోబర్ 4న జరగబోయే ఆటో డ్రైవర్ సర్వీస్ ప్రోగ్రాం గురించి కూడా చర్చించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లకు ప్రత్యక్ష లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం ఇప్పటికే విజయవంతంగా అమలవుతోంది. దీనివల్లే వేలాది కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గిందని చెప్పారు. అంతేకాక అక్టోబర్ 16న ప్రధాని మోడీ గారి ఆంధ్రప్రదేశ్ పర్యటన గురించి కూడా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రధాన చర్చలు జరగనున్నాయని సమాచారం. ఇక మొత్తం మీద ఈ భేటీ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల సీఎం చూపిన శ్రద్ధతో పాటు రాష్ట్ర పాలనలో కొనసాగుతున్న పథకాలపై స్పష్టతనిచ్చేలా మారింది. ఇలాంటి ప్రత్యేకమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.